బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. దానియేలు 12:3 ప్రభువు కుడివైపున బుద్ధిమంతులను ఆత్మలను సంపాదించు వారిను నిలిచెదరు. కారణము, వారు కాలమును సద్వినియోగము చేసుకున్నవారు. చీమల వలె చురుకుగా సాగుతూ వర్షాకాలము కొరకు తమ్మును సిద్ధపరచుకున్న వారు ధన్యులు. పూర్వకాలమందు నౌకలను నడిపిన నావికులు కటిక చీకటిలో వేకువ చుక్కను చూచి వెళ్ళవలసిన మార్గమును కనిపెట్టేవారు. ప్రభువైన యేసు, నేను దావీదు వేరు చిగురును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను అనెను. కొందరు దేవుని రాజ్యమందు సూర్యుని వలె ప్రకాశించెదరు, కొందరు నక్షత్రముల వలె ప్రకాశించెదరు. కొన్ని సందర్భములలో నక్షత్రములను చూచినప్పుడు వారు తమ పరుగును కడముట్టించిన పరిశుద్ధుల వలె నుండి మనలను కనిపెట్టుచున్నట్లు భావము కలుగును. ఒక నక్షత్రము హానోకు కావచ్చును, మిగతావి నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యేషయా కావచ్చును. మనకంటే ముందుగా వారు ఈ భూమి మీద జీవించి తమ పరుగును విజయవంతంగా కడముట్టించి పరలోకమందు ప్రవేశించున్నారు. మనము కూడా మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెత్తి పరుగును కడముట్టించి నక్షత్రముల వలె ప్రకాశించవలెను. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక.